క్రైస్తవ లోకానికి పరిచయం అక్కర్లేని గొప్ప దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. ఆయన మార్చి 25వ తేదీ 2020వ సంవత్సరం రాజమండ్రి సమీపాన బైక్ యాక్సిడెంట్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. నిజంగా ఆయన బైక్ యాక్సిడెంట్ ద్వారానే మరణించారా, లేదా ఆయనంటే గిట్టని శత్రుముఖలు ఆయన చంపి ఆ విధంగా చిత్రీకరించారా అనే విషయాలు మరికొన్ని నిమిషాల్లో తేలనున్నాయి. అయితే ఈ దైవజనులు కడపలో జన్మించారు. డిసెంబర్ 30వ తేదీ 1979లో వీరికి ఒక సోదరులు ఉన్నారు. వీరి తండ్రి ఆయా సమయాలలో మసీద్కి వెళుతూ ఉండేవారు. ఈయన తల్లి మాత్రము క్రైస్తవ్యాన్ని అంగీకరించిన మనిషి. అయితే 1997వ సంవత్సరంలో ఆయన కడప పట్టణాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలోనే ప్రభువుని మరింత ఎక్కువగా తెలుసుకున్నారు. నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, జీవితం పట్ల విరక్తి చెందుతున్న ఆ సమయంలో తన స్నేహితుడి యొక్క బలవంతంగా ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 దినాలు మొదటి రోజు ఈ విధంగా చెప్పారు: దేవుడు వెలుగై ఉన్నాడు. రెండవ రోజు యేసు వెలుగై ఉన్నారని చెప్పారు. ఇక 3వ రోజున నీవే ఈ లోకానికి ఒక వెలుగు అన్న సత్యాన్ని దైవజనుల ద్వారా ఆయన విన్నారు. అప్పటి నుంచి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఆనాటి నుండి ప్రభు కొరకు ఒక వెలుగుతున్న తారలాగా ఉండాలి అని ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకోవడం జరిగింది. ప్రభు ఆయన్ను తన సేవకు పిలిచినప్పుడు ఉత్తరప్రదేశ్లో సుమారు 11 సంవత్సరాలు నమ్మకంగా దేవుని కొరకు పరిచర్య చేశారు. ఇకపోతే 2006లో ఆయనకి వివాహం అయింది. 2 పిల్లలు. ఆయన తన కుటుంబాన్ని చూసుకుంటూనే ప్రభు కొరకు ఒక శక్తివంతమైన పాత్రగా వాడబడుతూ ఉన్నారు. ఆయా సభల్లో దేవుని కొరకు శక్తివంతమైన సువార్త అందించడం, ఎవరైతే క్రైస్తవ్యానికి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని సానుకూలమైన రీతిలో దైవవాక్య వెలుగులో చక్కటి సమాధానాలు చెప్తూ క్రైస్తవ్యానికి ఓ ఆదరణగా నిలబడ్డారు. ఆయన తన యొక్క చివరి మాటలుగా లోకానికి అందించిన విషయాలు, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం, అనేక మందికి ఉపయోగకరంగా ఉండేది. ఇకపోతే రెండవది, ప్రతి ఒక్కరూ తమ జీవితం పట్ల ఒక స్పష్టమైన ఉద్దేశము, లక్ష్యము కలిగి ఆ లక్ష్యానికి తమను తాము సమర్పించుకోవాలి అని. అవును, ప్రవీణ్ పగడాల గారు జీవితం పట్ల ఒక స్పష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. దానికోసం తన జీవితకాలమంతా శ్రమించారు. ఇకపోతే చివరిగా దానికోసమే మరణించారు. ఆయన మరణం సైతం ఈ రోజున క్రైస్తవ్యాన్ని ఏకతాటిపైకి తీసుకుని వచ్చింది. ఆ కుటుంబానికి ప్రభు యొక్క ఆదరణ ఉండునుగాక. ఆమేన్.